బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరులో పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమీక్షా సమావేశం. ప్రజలకు ఉన్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ. కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కొండపైకి వెళ్తున్న వీడియో. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వికలాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన విశ్రాంత ఉద్యోగులు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ. పాల్గొన్న సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ సభ్యుడు ప్రజేందర్ రెడ్డి. గూడూరు పట్టణంలో త్వరలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు ఉన్న సమస్యలను కాల్ సెంటర్ ద్వారా తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, ప్రధానంగా గూడూరు పట్టణానికి త్రాగునీటి సమస్య లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఆయన నివాసంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ పలు శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గూడూరు పట్టణంలోని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ నివాసంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ ను కలిసి పలు శాఖల అధికారులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పట్టణ పరిధిలో ఎక్కడైనా వీధి దీపాలు వెలగకపోయినా లేకపోయినా ఫోన్ నెంబర్ 8790313233కు ఫోన్ ద్వారా సమాచారం తెలిపితే 2 రోజుల్లో ఆ ప్రాంత వీధి దీపాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇక రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు కూడా ప్రారంభించడం అయ్యాయని, 2వ పట్టణ పరిధిలో నిర్మించి ఉన్న టీఐడిసిఓ గృహాల సముదాయంలో తన సొంత నిధులతో బోర్లు వేయించి ప్రజలకు నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. తన నియోజకవర్గంలో రౌడీయిజాన్ని చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే పోలీస్ శాఖ వారి ద్వారా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జాకీరు ఇంతకుముందు అయ్యారు చూసినట్టు మా కొత్త లేదు యాదవ్ ఓకేనా ఓకే బాయ్ ఓకే రెడీ వాటర్ మేసి సిఎసి పెట్టుకున్నారు. అవే చాపు దానివల్ల తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రాస్పారో స్కూల్ కరస్పాండెంట్ దశరథ రామరెడ్డి దాతృత్వంలో వికలాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత ఉద్యోగులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేవీవీ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జన విజ్ఞాన వేదిక ప్రధానంగా విద్య, వైద్యం, పర్యావరణ అంశాలపై అనేక కార్యక్రమాలను చేపడుతూ సమాజ శ్రేయస్సు కొరకు పాటుపడుతుందని చెప్పారు. అలాగే నిరాశ్రయులైన వారికి చేయూతనందిస్తూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అందులో భాగంగానే గర్భిణీ స్త్రీలకు భోజనాలు, వృద్ధులకు ఆశ్రమాలు, వికలాంగులకు ట్రైసైకిల్స్ ఇలా అన్ని రకాల సహాయం చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉద్యోగులు మోహన్, పురుషోత్తం, జేవీవీ అధ్యక్షులు వేగూరు రాజేంద్ర ప్రసాద్, వాకాటి రామమోహన్, రాధయ్య, జగదీష్, నాగరాజు, పవన్ కుమార్, శ్రీనివాసాచారి, గుర్రం విజయబాబు, మస్తాన్ పాల్గొన్నారు. ఈరోజు ప్రతి నెల 3వ ఆదివారం
దివ్యాంగులకు కూరగాయలు గుడ్లు పంపిణీ చేసే కార్యక్రమం యథావిధిగా జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని జన విజ్ఞాన వేదిక మా అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ గారి ప్రోత్సాహంతో గత సంవత్సరం ఆగస్టు నుంచి కూడా ప్రతి నెల 3వ ఆదివారం ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మాకు సంతోషంగా ఉంది. జన విజ్ఞాన వేదిక ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు, మాకు సహకరిస్తున్నందుకు కార్యకర్తలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రతి నెల మేము ఈ కార్యక్రమం చేయడానికి అనేక మంది దాతలు మాకు సహకారం అందిస్తూ వస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు ప్రాస్పరో స్కూల్ కరస్పాండెంట్ దశరథరామరెడ్డి గారు ఈ కూరగాయలు గుడ్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆయనకి జన విజ్ఞాన వేదిక గూడూరు శాఖ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే దాతలు సహకారం అనేక మంది సహకారం అందిస్తున్నారు. మా జన విజ్ఞాన వేదిక మాకు సహకారం అందించే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించుటకు సహకరిస్తున్న మా జేవీవి సీనియర్ సభ్యులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈనాటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జన విజ్ఞాన వేదిక వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అది కూడా ముఖ్యంగా మా భవనంలో ఈ కార్యక్రమం జరగడం చాలా ఆనందంగా ఉంది. మాకు రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరికీ ధన్యవాదాలు. విజ్ఞాన వేదిక అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా ఇక్కడ చేసిన జన విజ్ఞాన వేదిక సభ్యులందరూ కూడా నమస్కారం. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం నాకు రాజేంద్ర ప్రసాద్ సార్ గారు ఈ విధంగా మాకు ఈరోజు ఈ యొక్క రూమ్ను అలాట్ చేయమన్నారు. దానికి మా అసోసియేషన్ తరఫున ఈరోజు పర్మిషనే కాదు, ఈరోజు వంటంతా కూడా మీకు కూడా ఇచ్చేదానికి మేము అవకాశం కల్పిస్తామని చెప్పి మా ప్రెసిడెంట్ గారు తెలిపారు. కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చిన అందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ ఓకే థ్యాంక్ యూ సార్. బిల్డింగ్లో పెట్టుకున్న దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. కార్యక్రమాలు ఇంకా చేస్తూ అందరికీ సహాయపడాలని కోరుకుంటూ మీకు ఆ దేవుడు శుభాకాంక్షలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. విజ్ఞాన అభివందనాలు. జన విజ్ఞాన వేదిక మూఢనమ్మకాల మీద పోరాడుతూ ప్రజల్లో సైన్స్ పట్ల అవగాహన తెలుపుతూ, పిల్లలకి చెడు మీద దృష్టిలో పెడుతూ అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఒక మూఢనమ్మకాల మీద వాళ్ళకి అనేక విషయాలు చెప్తూ వాళ్ళని విజ్ఞానం మీద బంధిస్తూ సంఘాన్ని అభివృద్ధి చేయడానికి జనంగా కృషి చేస్తుంది. దాంట్లో భాగంగా సేవా కార్యక్రమాలు కూడా అనేక చేస్తూ గత 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో గర్భవతులకి పోషకాహారం అందిస్తున్నాం. అదేవిధంగా గత సంవత్సరం ఈ వికలాంగులు కూడా కార్యక్రమం చేస్తే బాగుంటుందని చెప్పి కలబెట్టి ప్రతి నెల 3వ ఆదివారం కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనాన్ని ఇచ్చినందుకు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి జనవిజ్ఞాన ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ప్రతి నెల దాతగా ఎవరెవరు ఉంటున్నారు. ఈరోజు ఈ దాతగా ప్రాస్పరో స్కూల్ కరస్పాండెంట్ శ్రీ వెటేరియన్ దశరథరామరెడ్డి గారు ఈ కార్యక్రమం దాతగా వస్తున్నారు. వారికి ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం నమస్కారం. ఈరోజు వికలాంగులకి జేవీ తరఫున ఈ కార్యక్రమంకి ముఖ్యంగా సహాయం చేసినటువంటి ప్రాస్పరో ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ భవనం ఎప్పటికీ మాకు ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నామని చెప్పి తెలియపరుస్తున్న రిటైర్డ్ భవనం సంబంధించిన అధికారులందరికీ కూడా మరొకసారి శిరస్సు ఉంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో గర్భిణీలందరికీ కూడా భోజనం పంపిణీ చేస్తూ ఉన్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది ఆ కార్యక్రమం చేయటం. అదేవిధంగా మా దివ్యాంగ సోదరులకి ప్రతి నెల 3వ ఆదివారం కూరగాయలు గుడ్లు పంపిణీ చేయడం కూడా అంతే ఆనందపడతా ఉన్నాం. ఈనాటి ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరించినటువంటి మా ఆప్తులు దశరథరామరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరియు ముఖ్యంగా మాకు ఈ కార్యక్రమం చేసుకోవడానికి సరైన వెన్యూ లేనటువంటి టైంలో రిటైర్డ్ ఉద్యోగుల వారందరినీ కూడా మేము కలిసి రిక్వెస్ట్ చేసిన వెంటనే వారు చాలా మంచి మనసుతో ఈ కార్యక్రమం చేసుకున్న దానికి మాకు ప్రతి నెల 3వ ఆదివారం వారి బంగారం మాకు కేటాయించినందుకు భాషా గారికి మిగతా మిత్రులు అందరికీ కూడా జేవీ తరఫున ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్ మీ అందరికీ. అదేవిధంగా మా కార్యక్రమానికి వచ్చి మాతో కలిసి కూడా మీరు పార్టిసిపేట్ చేసినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మీ సహకారం మాకు ప్రతిసారి కూడా మేము ఆశిస్తాం. మీరు ఎప్పుడైనా అవసరమైతే మీకు సహకరించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం జేవీ తరఫున.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరొకసారి ఇంత మంచి మనసు చేసుకొని వారు మాకు ఈ భవనాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జన విజ్ఞాన వేదిక ఎప్పుడు కూడా విద్యారంగం, వైద్య రంగం, ఈ చెట్టు పెంపుదల కార్యక్రమాన్ని మేము చేస్తూ ఉంటాం. వాటి మీద నిరంతర కార్యక్రమాలు చేస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు కూడా చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమాలతో జన విజ్ఞాన వేదిక ముందుకు పోతూ పెద్దల సలహాలు, సూచనలు కూడా తీసుకుంటూ అందరి మరణంతో ఈ జన విజ్ఞాన వేదిక అనేక మంచి కార్యక్రమాలు చేస్తుందని తెలియజేస్తూ, మరొకసారి దశరథ రామరెడ్డి గారికి, మా రిటైర్డ్ ఉద్యోగుల అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమాన్ని కొనసాగించేందుకు సహకరిస్తున్న సిఆర్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ సభ్యుడు ప్రజేందర్ రెడ్డి తెలిపారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ పట్టణ పరిధిలో గుర్తించిన పేదలకు డాక్టర్ సిఆర్ రెడ్డి ఆసరా కార్యక్రమం ద్వారా ప్రతి నెల నిత్యావసర వస్తువులతో పాటు తదితర పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆదివారం డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో డాక్టర్ సిఆర్ రెడ్డి భరోసా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ సభ్యుడు ప్రజేందర్ రెడ్డి. మాట్లాడుతూ పట్టణంలో ఎప్పటికప్పుడు సర్వే నిర్వహిస్తూ పేదలను గుర్తించి వారికి అండగా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘ సభ్యులు పాల్గొన్నారు. బద్వేలు బాలసుబ్బారెడ్డి, శ్రీరాబాబు, ఏలూరు వెంకటరమణారెడ్డి, ఈయన బాలసుబ్బారెడ్డి, ఏలూరు వెంకటరమణారెడ్డి, తులిమల్ల వెంకమ్మ, పాలపల్లి చైతన్యారెడ్డి, గూడూరు వంటమ్మ, కోనూరు వస్తానమ్మ, దువ్వూరు ఈశ్వరమ్మ, తురిమెల్ల సుహాసిని, గూడూరు కూటము సరోజనమ్మ, శ్రీదేవమ్మ. ఎప్పటిలాగానే ప్రతి నెల 3వ ఆదివారం సిఆర్ రెడ్డి ఆసరా పథకం కింద ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల కూడా పథకం అందిస్తున్నటువంటి మా ప్రియతమ ఆత్మీయ డాక్టర్ శ్రీ జనార్దన్ రెడ్డి గారు, డాక్టర్ శ్రీ రోహిణి గౌరవ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారు మన సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి గత 3 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని క్రమం పథకం అందిస్తున్నారు. వారు ఈ సంస్థకే కాకుండా క్లబ్లు కానీ, లైన్స్ క్లబ్లు కానీ, గురువులో ఉన్నటువంటి అనేక సేవా సంస్థలకి వారు చేయూతనిస్తూ పేద ప్రజలకు సేవా కార్యక్రమాలు అందించడంలో వాళ్ళు ముందుతున్నారు. వారికి దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘం రాజపోషకులు, సంఘ ఉపాధ్యక్షురాలు డాక్టర్ రోహిణి గారు, జనార్దన్ సార్ యొక్క సంకల్పంతో, ఆశయంతో డాక్టర్ సిఆర్ రెడ్డి ఆశ 3 సంవత్సరాలుగా ఒక సేవా కార్యక్రమం అంటే గూడూరులోని మొట్టమొదటిగా చేసే వ్యక్తులు, నెరవేర్చే వ్యక్తులు వాళ్ళే. ఈ సంస్థ కూడా సింహపురి రెడ్డి సంక్షేమ సంఘానికి వెన్నుదన్ను. ఏ కార్యక్రమం అయినా చేయాలంటే ముందు మనస్ఫూర్తిగా సహకరించేటటువంటి వ్యక్తులు డాక్టర్ పెద్దాయన పేరుతో సిఆర్ రెడ్డి ఆసరా పేరుతో రెడ్డి సంఘంలో, అంటే రెడ్డిస్లో కూడా చాలామంది పేదలు ఉన్నారు. వాళ్ళు ఐడెంటిఫై చేసి ప్రతి నెల 3వ ఆదివారం క్రమం తప్పకుండా ఈ పరిసరాలు అందించడం జరుగుతుంది. వాళ్ళు ఇదే కాదు, సంస్థకే కాకుండా మన గూడూరు చుట్టుపక్కల ఏం జరిగినా కూడా ఒక ప్రజా హాస్పిటల్గా, అదేవిధంగా ఏ కార్యక్రమాలు చేయాలన్నా, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, ఆరోగ్యపరంగా కానీ పేదల్ని ముందు పట్టించుకునేటటువంటి మనతో పాటు మనం బాగుండాలా, అందులో మనం ఉండాలా, నలుగురికి సర్వీస్ చేయాలనేటటువంటి సంకల్పంతో కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నందుకు మరొకసారి సింహపురి సంక్షేమ సంఘం తరఫున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా
లబ్ధిదారులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చేసరికి మరొకసారి పుట్టిన బిడ్డలకు తల్లిపాలు ఎంతో శ్రేష్టకరమని, పిల్లలను మంచి పౌరులుగా పెంచాలని గూడూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో ప్రతి నెల లయన్స్ క్లబ్ ఆఫ్ వైజేపీ ఆధ్వర్యంలో గర్భవతులకు కిట్లు అందిస్తున్నామని ప్రాజెక్ట్ చైర్మన్ మురళీనాయుడు తెలిపారు. గూడూరు పట్టణంలోని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ప్రసూతి కేంద్రంలో లయన్స్ క్లబ్ ఆఫ్ వైజేపీ ఆధ్వర్యంలో బాలింతలకు చిల్డ్రన్ కిట్లు మరియు పౌష్టికాహారాన్ని క్లబ్ సభ్యులు అందజేశారు. నేటి కార్యక్రమం దాత కొడాలి జగదీష్ కుమార్తె అశ్విని పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ అందించారు. ప్రాజెక్టు చైర్మన్ మురళీనాయుడు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ వైజేపీ ఆధ్వర్యంలో ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, రాబోయే రోజుల్లో కూడా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు SLN స్వామి, గోపీనాథ్ రెడ్డి, రాధాకృష్ణారెడ్డి, జగదీష్ పాల్గొన్నారు. క్లబ్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మా సారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఫస్ట్ సారి ఇక్కడ హాస్పిటల్లో కేక్ కట్ చేస్తున్నాను. అందుకు నాకెంతో చాలా చాలా సంతోషంగా ఉంది. మనలో ఎంతోమంది హ్యాపీ బర్త్డేలకి ఎన్నో వేలు ఖర్చు పెడుతున్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఎంతో వాళ్ళకి, వాళ్ళ కుటుంబానికి, అందరికి కూడా సంతోషంగా ఉంటుంది. తన్విశ్రీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, అలాగే మంచి బాగా చదువుకోవాలని ఆశీర్వదిస్తాను. జరగాలని కోరుకుంటూ హాస్పిటల్ మెంబర్స్ కూడా దీనికి బాగా సహకరిస్తున్నారు. వాళ్ళకు కూడా నా ధన్యవాదాలు. అదే మరి ఈరోజు బర్త్డే జరుపుకుంటున్న చిన్నారి పాపకి మా తరఫున ధన్యవాదాలు చెప్తూ ఆమె ఆశీర్వదిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. మురళి గారు పాప చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా ఈ పుట్టినరోజులు ఎవరైనా జరుపుకుంటుంటే ఇక్కడే జరుపుకొని వాళ్ళందరికీ పేదవాళ్ళకి కొంత మనం సంతృప్తి కలపాలంటే మనం ఈ సేవా కార్యక్రమం చేసి వాళ్ళకి తృప్తిగా చేయాలని చెప్పి నా మనవి. మా కోరిక కూడా నా బర్త్డే కూడా ఇక్కడ జరుపుకుంటానని చెప్పి, నా బర్త్డే పెళ్లి రోజు ఒకే రోజు అదే జరుపుకుంటానని చెప్పి కూడా ఏప్రిల్ 16వ తేదీ పెళ్లి రోజు, పుట్టినరోజు ఒకే రోజు అదే ఇక్కడ జరుపుకుంటానని చెప్పి కూడా నా కోరిక. పేదవాళ్ళంటే నాకు చాలా ప్రాణం. నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి లయన్స్ క్లబ్కి. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్ NBKR ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చేరనున్న విద్యార్థులకు స్వాగతం పలుకుతూ వారి తల్లిదండ్రులకు విద్యా సంస్థల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల సంచాలకులు డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కళాశాలలోని వివిధ కోర్సులు, వాటికి సంబంధించి ఉపాధి అవకాశాలు వివరించారు. నాడు కళాశాలల ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటి వరకు విద్యార్థులకు అందుతున్న ఉపాధి అవకాశాలతో పాటు విద్యార్థులకు అందిస్తున్న వసతులు, ఇతర నైపుణ్యత గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు తెలియజేశారు. ఇప్పటికే NBKR విద్యా సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతిని పొందినట్లుగా చెప్పారు. విద్యార్థులకు అందనున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాశాల డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి సందర్భంగా తెలియజేశారు. అనంతరం కళాశాల విస్తీర్ణ విద్యార్థులకు అందించే వసతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్లేస్మెంట్ అధికారి కిషన్ దా, వివిధ విభాగాధిపతులు పాల్గొన్నారు. డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి గారు NIT వరంగల్ నుంచి PhD చేశారు. గత 40 ఏళ్ళుగా ఈ కళాశాలలో అధ్యాపకులుగా మరియు డైరెక్టర్గా కొనసాగుతున్నారు. I request the director to come, please. Presentation ద్వారా నేను ప్రొసీడ్ అవుతాను. వెల్కమ్. ఈ కళాశాల మీ అందరికీ తెలిసి ఉంటుంది. మీరు చాలా మంది ఈ పరిసర ప్రాంతాల నుంచి వచ్చి ఉండొచ్చు. మిమ్మల్ని చూస్తుంటే కొంతమంది నాకు పరిచయస్తులు కూడా ఉన్నారు. ఇది హరిజన విద్యార్థి ఉద్ధారక సంఘం వాకాడు సొసైటీ గురించి. దీన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే నేదురుమల్లి కృష్ణారెడ్డి గారు అనేక సంవత్సరాల క్రితం. తర్వాత నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో NBKR ఇన్స్టిట్యూట్ 45 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేయబడింది. ఈ కళాశాలకి కరస్పాండెంట్ శ్రీ నేదురుమల్లి రామ్కుమార్ గారు, డైరెక్టర్ నేను. ఏమి కోర్సులు ఈ కాలేజీలో ఉన్నాయి? సివిల్ ఇంజనీరింగ్ ఉంది. సివిల్ ఇంజనీరింగ్లో 60 ఇది ర్యాంకు వచ్చి కౌన్సిలింగ్ ద్వారా వస్తాయి. ఇవి కాక 18 సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద ఉంటాయి. ఈ మేనేజ్మెంట్ కోటా కింద చేరాలనుకునే వాళ్ళు నేరుగా కాలేజీకి వచ్చి అడ్మిషన్ ఆఫీస్ని సంప్రదిస్తే మీరు చేరచ్చు. అట్లే ఇంకొక EWS ఎకనామికల్
దాని కింద 6 సీట్లు ఉన్నాయి. సో మెయిన్గా కన్వీనర్ కోట మీకు ర్యాంక్ వచ్చింది, కౌన్సిలింగ్ ద్వారా ఉంది. 42 సీట్లు సివిల్లో ఉన్నాయి. 18 మేనేజ్మెంట్ కోట. దెన్ ట్రిపుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, దీంట్లో 100 కన్వీనర్ కోటా కింద 84 సీట్లు ఉన్నాయి. 36 సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద ఉన్నాయి. మేనేజ్మెంట్ కోటా సీట్లు కావాలంటే మీకు ఈ అబ్సెంట్ ర్యాంక్ అవసరం లేదు. మీకు గవర్నమెంట్ ఫీజుకి మేనేజ్మెంట్ కోటా ఫీజుకి కూడా కంపారిజన్ మీకు లాస్ట్లో చెప్తాను. ఏదైనా ఒకటే ఫీజు. ఒక విధంగా మేనేజ్మెంట్ కోటా ఫీజులే తక్కువ కొన్ని బ్రాంచ్. మెకానికల్ ఇంజనీరింగ్, దీంట్లో కూడా 120 సీట్లు ఉన్నాయి. కన్వీనర్ కోటా కింద 84, మేనేజ్మెంట్ కోటా కింద 36. దెన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఈసీఈ 360 సీట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇవి కొంచెం డిమాండ్ ఉన్నాయి. ప్రతి ఒక్కరు ఈసీఈ కావాలా, కంప్యూటర్ కావాలనుకుంటుంటారు. కాబట్టి వాళ్ళ అవసరం మేరకు ఎక్కువ సీట్లని ఈసీఈలో పెట్టడం జరిగింది. 360 సీట్లలో 252 సీట్లు ఇది ఎనివే కన్వీనర్ కోటా కింద గవర్నమెంట్ అలాట్ చేస్తుంది. అవి ఫుల్ అయిపోతాయి. 108 మేనేజ్మెంట్ కోటా సీట్లు కూడా ఉన్నాయి. ఈ అడ్మిషన్ ప్రాసెస్ ఆల్రెడీ జరిగింది. త్వరలో ఆ సీట్లు కూడా పూర్తి అవుతాయి. నవ్వు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ సిఎస్ఈ, దీంట్లో 600 సీట్లు ఉన్నాయి. ఎందుకు 600 సీట్లు పెట్టాము అంటే ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎక్కువ మంది సిఎస్ఈ కావాలనుకుంటారు కాబట్టి మేము కూడా సీట్లు పెంచాము. దీంట్లో 420 సీట్లు గవర్నమెంట్ కోటా కింద త్రూ కౌన్సిలింగ్ పైపోతాయి. దాంట్లో డోకాలే. అట్లా కన్వీనర్ కోటా కింద ర్యాంక్ ద్వారా రాలేని వాళ్ళకి 180 సీట్లు మేనేజ్మెంట్ కోటా కింద ఉన్నాయి. సో ఈ మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్ల ప్రక్రియ ఎప్పుడో మొదలైంది. ఇవి కోర్సులు ఈ కళాశాలలో. ఇంకోటి కంప్యూటర్కి సంబంధించింది ఇంకొక బ్రాంచ్ ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఇది కొత్త కోర్సు, ఏఐ అండ్ విఎస్. దీంట్లో 120 సీట్లు ఉన్నాయి. 84 కన్వీనర్ కోటా, 36 మేనేజ్మెంట్ కోటా. టోటల్గా ఈ కళాశాలలో ఫస్ట్ ఇయర్లో 1380 సీట్లలో 966 సీట్లు కన్వీనర్ కోటా, 414 మేనేజ్మెంట్ కోటా సీట్లు ఉన్నాయి. ఈ మీకు సమాచారం పైన జాతీయ స్థాయిలో ఏం గుర్తింపులు ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో ఏం గుర్తింపులు ఉన్నాయి. దీన్ని నాక్ గుర్తింపు అంటారు. జాతీయ స్థాయి సంస్థ నాక్. దీని గుర్తింపు ఈ కళాశాలకి గ్రేడ్ ఏ గ్రేడ్ గుర్తింపు కలిగి ఉంది. ఈ గుర్తింపును కలిగి ఉండడం అనేది అది చిన్న విషయం కాదు. జాతీయ స్థాయి సంస్థలు గుర్తింపులు ఇవ్వాలంటే ఆ జాతీయ సంస్థలు కాలేజీకి పరీక్షలు పెడతారు. పిహెచ్డి ప్రొఫెసర్లు ఎంతమంది ఉన్నారు, బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి, ల్యాబొరేటరీలు ఎన్ని ఉన్నాయి, ల్యాబొరేటరీలో కంప్యూటర్లు ఎన్ని ఉన్నాయి, అవన్నీ పరిశీలించి గుర్తింపులు ఇస్తారు. ఈ గుర్తింపులు ఈ కళాశాలలో ఉన్నాయి అని అంటేనే అన్ని సదుపాయాలు ఉన్నట్టే. కళాశాల జేఎన్టీయు అనంతపూర్కి అనుసంధానం కలిగి ఉంది, సర్టిఫికేట్ కలిగి ఉంది. ఫ్యాకల్టీ సిఈ అంటే సివిల్ ఇంజనీరింగ్, ట్రిపుల్ ఈ మెకానికల్, సైన్స్ అండ్ హ్యుమానిటీస్ ఫస్ట్ ఇయర్లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటాయి. దెన్ టీఎన్పి అంటే ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్, లైబ్రరీ, ఫిజికల్ ఎడ్యుకేషన్. టోటల్గా 24 మంది ప్రొఫెసర్లు ఉన్నారు ఈ కాలేజీలో. 24 మందికి పిహెచ్డీలు ఉన్నాయి. ప్రొఫెసర్లు అంటే అసోసియేట్ ప్రొఫెసర్ అంటే తప్పకుండా పిహెచ్డీ ఉండాల్సిందే, ఎంటెక్ అండ్ పిహెచ్డీ. అసోసియేట్ ప్రొఫెసర్లుగా 31 మంది ఉన్నారు. దాని అసిస్టెంట్ ప్రొఫెసర్లుగా 140 మంది ఉన్నారు. ఈ 140 మందిలో ఒక 50 మందికి పిహెచ్డీలు ఉన్నాయి. మిగతా అందరికీ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంటెక్
MBA MS. టోటల్గా 195 మంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు ఈ కళాశాలలో ఈ రోజు వరకు. రేపు కూడా జరుగుతుంది. ఆల్రెడీ రిక్రూట్ చేస్తున్నాము. మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది. ఈ ఊర్లో ఈ కళాశాల ఉందని తెలుసు. లోపలికి వచ్చిన తర్వాత మీరు అన్ని బిల్డింగ్లు చూస్తారు, అక్కడ మీకు తెలుస్తుంది. ఈ రోజు మీకు బ్రీఫ్ ఐడియా ఇవ్వాలి. ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ ఒక 60 ఎకరాల. తిరుపతి జిల్లా కోట మండలం తిన్నెలపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకురాలు గండవరం సుష్మారెడ్డి పుట్టినరోజు వేడుకలు తమ కుటుంబ అభిమానులు టీడీపీ కార్యకర్తల సమక్షంలో ఎంతో వేడుకగా జరిగాయి. ఇక కోట క్రాస్ రోడ్డు వద్ద ఉన్న తన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమం ద్వారా అభిమానులు తీసుకొచ్చి కేక్లు కట్ చేసి ఇక స్వీట్లు పంచిపెట్టారు. బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ కార్యకర్తలు కుటుంబ సభ్యులు సుష్మారెడ్డికి శాలువాలు పూలమాలలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తిరుపతి జిల్లా వాకాడు మండలం కల్లూరు పంచాయతీలో శుక్రవారం అర్ధరాత్రి గుర్తులేని వ్యక్తులు జనసేన ఫ్లెక్సీకి నిప్పంటించి దగ్నం చేశారు. ఈ క్రమంలో ఆదివారం జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ అభిమానులు గ్రామంలో మరొక 4 ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి తప్పెట్లు, తాళాలు, బాణాసంచా సంబరాలను మధ్య 101 టెంకాయలతో దిష్టికి తీసి కొల్లగొట్టారు. ఇక పొట్టేళ్లు సమర్పించి వనభోజనాలను ఏర్పాటు చేశారు. తన కోరిక నెరవేరడంతో మెగా హీరో సాయిధరం తేజ్ తిరుమలలోని శ్రీవారి మొక్కు తీర్చుకున్నారు. ఇక జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో గెలిస్తే కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని మొక్కుకున్నారట. ఇక ఎన్నికల్లో పవన్ గెలవడంతో కాలినడకన తిరుమలకు వెళ్లారు సాయిధరం తేజ్. అలిపిరి మెట్ల మార్గంలో ఆయన కాలినడకన తిరుమల కొండపైకి వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా పవన్ మామ ఎన్నికల్లో సూపర్ విక్టరీ సాధించి డిప్యూటీ సీఎం అవడంతో అల్లుడు తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ హుషారుగా కాలినడకన తిరుమలకు వెళ్లి దర్శించుకున్నారు. ఎన్నికల్లో జనసేన పోటీ చేసిన 21 అసెంబ్లీ 2 లోక్సభ స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. సార్ 1 సెకండ్ సార్. అన్ని భక్తులతో
సాయన ఒక ఫోటో అన్న కొడతా పోరా ఫోటో 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 బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరులో పలు శాఖల అధికారులతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ సమీక్షా సమావేశం. ప్రజలకున్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ. కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగా హీరో సాయి ధరమ్ తేజ్. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కొండపైకి వెళ్తున్న వీడియో. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో వికలాంగులకు కూరగాయలు, గుడ్లు పంపిణీ. ముఖ్య అతిథిగా హాజరైన విశ్రాంత ఉద్యోగులు. సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ. పాల్గొన్న సింహపురి రెడ్డి సంక్షేమ సంఘ సభ్యులు ప్రజేందర్ రెడ్డి. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్స్. మన అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.